అరే ఇంకెంతసేపు రా, తొందర ట్రాక్టర్ తీసుకొని రా, గడ్డి మిల్కపోవాలి. అసలు ఈ దొంగ గడ్డి దొరికినామంటే దండగా తీసి పారేస్తారు. సరే సరే తొందరరా. ఇక్కడ ఇక్కడ సప్పుడు అవుతాను. అమ్మని దొరికినవి. అలే నీకు ఎంత ధైర్యమే, చెట్టు అంత మనిషి ఇక్కడ ఉండగా నువ్వు ఎట్లా వస్తావు ఇక్కడికి? సారీ అక్క, తప్పైంది, ఇంకోసారి రాను. సరే సరే మళ్ళీసారి ఇటు వచ్చావు. అటువయ్యాడు కదా, అటువయ్యాడు కదా. దీనికి మనుషులంటే గౌరవం లేదు, పాము అంటే భయం లేదు, ముఖ్యంగా నేనంటే దీనికి అసలు లెక్కనే లేదు. అగు గింతెంటకు ఎటు బయలుదేరినా నువ్వు? అగో కట్టు గామిని చూడే, అక్కడ కట్టు ఎదురుతుంది కదా, పోయి కాటేసత్తా. కాటేసత్తావా? నువ్వు కాటేది కాదే, అదే నేను కలిసి తిని నమిలి మింగి పారెత్తాయి. అగో నువ్వు గామెకు గంత భయపడుతున్నావేందే, ఏమైంది అసలు? ఏమైందంటే అగో అయ్యో ఏమైంది నీకు? మొత్తం ఇప్పుడు మొత్తం బ్యాండేజ్ చుట్టుకొని తిరుగుతున్నావు. ఓ అదానే, నేను ఉన్న పొలంలో పొలం కొత్తురని అవతల పక్క ఉన్న పొలంలోకి తువ్వబండి వంగ ఎవడు బండేసుకుని వచ్చి నన్ను అడ్డించలేండి. అందుకే డాక్టర్ పెడితే పట్టి కట్టిండు. సరే కానీ అసలు నువ్వు దానికి ఎందుకు భయపడుతున్నావే? ఏం చెప్పాలి దాని గురించి? ఇప్పుడు నేను చెప్తే మనసులో దాని మీద కూడా సినిమా తెస్తారు తెలుసా? అసలు ఏం జరిగిందంటే, పెళ్లి చేసుకోవాలంటే ఏదో పని చేయాలి. ఏం పని చెప్పండి, ఎవరు పిల్లలు ఏంది నాకు ఏం దిగిపోతా. అయినా మావకి ఏం పని లేదు, టైం టైంలో పై చెప్తుంది. గంత గడ్డెదుడు అవ్వతోడు పొయ్యి అంత మూలంలో పెట్టి పడద్ది. ఏందో ఏమైతే అగో ఈయన ఉంది గడ్డి మేము అడుగుతుందా, వీళ్ళు కుప్ప వేసుకుంటారు ఏంది? మా అవ్వకు ఫోన్ చేస్తాను. హలో అవ్వా గడ్డి వేడ కుప్ప వేసుకుంటారు కానీ మన రావాలి ఇంటికి. పోతురాది, మనం మాట్లాడుకున్న గాడి కుప్ప చేసుకుంటానికి అడగత్తలేదా నీకు? ఇంకా ఫోన్ చేస్తానవా? ఉండు. హలో హలో ఇది కడిగేసింది, ఇది నన్ను రావు కొడతాయి కానీ. ఓ అక్క, ఓ అక్క, ఓ అక్క, ఓ అక్క. ఏంది ఏంది? ఏం లే అక్క, ఉత్తనే పిలిచిన. హలో అవ్వా అరుస్తుందండి ఏమి? ఏమైంది అక్క అన్న ఏంది? ఇట్లనే ఉంది అన్నది. తర్వాత ఏమైందిరా? నేను నీకు ఫోన్ చేసిన. నాకు ఫోన్ చేసుడు కాదురా నల్ల ఒక పొడ. మేం మాట్లాడుకున్న గడ్డి మీరెట్లా కుప్ప చేసుకుంటారా అని అడగత్తలేదా? నాకు ఫోన్ చేస్తాను. ఇట్లా కాదే. హలో హలో కట్ చేసినట్టుంది. ఓకే ఈ గడ్డి మేము మాట్లాడుకున్నాగా మీరు వచ్చి మొత్తం ఎదుర్కొంటారు ఏంది? ఒకడా పొలేమన్నా నీదారా? నేను అరే తెచ్చినప్పుడు అడిగినా, కోత కోసినాక గడ్డి తీసుకపోదాను. ఏమో ఇప్పుడు వచ్చి బాగోరితాను. అయ్యో అక్క కోపానికి రావర్తి, నేను ఉత్తనే అడిగినా. ఉత్తగడుగుడు కాదు, ఊకే నన్ను ఉరితే ఆ చెట్టు కూరెత్తా. కోసిన వరి కోసం ఊరెత్తావా? నేను ఈ పొలం ఫోన్ చేస్తా ఆగు. ఫోన్ చేసినా అనుకో కట్టేదని పడతా. నాకు బీప్ లేపనియకు. ఇక్కడ గడ్డ ఎడుతున్నావు, నువ్వు పడుతావు, ఎదురపుతున్నావు, మావ నరుకుతుంది, ఎట్టేసి నాకే పోతావు. నాకు తెలియదు, నాకు ఈ గడ్డ కావాలి, నేను ఈయన ఎదుర్కొంటా. నాకు తెలియదు. ఓబడా ఒకసారి అర్థం కదా, ఏం ఆడదాని లెక్క ఎడతావు నువ్వు? గడ్డి పోయి ఎదురుకపో, నేను ఇటు ఎదుర్కొంటా. ఊకొర్రియాక నన్ను చెప్తానా? సరే సరే అక్క. హలో 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 ఈడేంది ఫోన్ చేసి మాట్లాడతలేడు? హలో ఫోన్ చేసినాక గంటతో మాట్లాడితే ఏమరా? చెల్లి నాడతలేవా చెవుడు మొక్కబడా? అరే నలకడ ముందు మన బిందెనే పెట్టు. అస్సలే నీళ్ళ కరవాచేని వరుసగా మనే ఉండాలి 10 ప్యాకెట్లు. ఎవరేమనుకున్నా సరే నేను చూసుకుంటా. ఇంత కట్టి కొడుతుంది ఏంది? అమ్మో నువ్వు ఫోన్లో మాట్లాడుకున్నా సరే వాళ్ళకి ఇంట్లో వినబడేటట్టు ఉన్నది. జమునా
జమ్ని ఏమంటదిరా దాని జడబట్టి 4 సుట్లు తింటే అదే చక్కగా అవుతుంది. అయినా మన గురించి దానికి తెలిసి నువ్వేం భయపడకు. అమ్మ నేను పెద్ద గయాలు లెక్కుంది, అమ్మకు ఫోన్ చేద్దాం. గయాలు లెక్కుంది, నాకు భయం అవుతుంది. ఆడామనే కట్టుంటే నువ్వు మొగోని నువ్వెట్లుండాలిరా? ఏమో ఆడదాని లెక్క నాకు ఊకే ఫోన్ చేస్తాను. నువ్వు మొగోని బిడ్డ. నేను మొగని నేను చూసుకుంటాను ముందే. అటుపక్క కూడా గడ్డి ఉందిగా, అటుపక్క ఎదురు రాగు. నేను మొగన్ని, నేను సంగతి చెప్తా. అరే బాడుకో నన్న ఇక్కడ ఓడున్నారా నువ్వు తప్ప బోసుడికే. ఇక్కడ ఉంటుంది నన్ను బతకనేది. నేను మాగా ఫోన్ చేస్తా. ఫోన్ వద్దులేండి, సిగ్నల్ ఎట్టుందిగా, సిగ్నల్ లేదు. అవురా కళ్ళు కాకలేకపోయినారా? గడ్డంత మీద పడుతుంది చూసుకుంటే ఎదురైతలేదా? అవురా నిన్ను గడ్డి అటుపక్క ఎదురుమనగా మళ్ళీ ఇటు పక్క చదువుతా. ఇంకోసారి గడ్డి ఇక్కడ ముట్టాలే బండకేసి కొడతా. సిగ్నల్ రాయే, మా అమ్మకు ఫోన్ చేయండి. మమ్మీ నువ్వు కొట్టేటట్టే ఉంది. సిగ్నల్ ఎట్లా ఇప్పుడు నువ్వు కొడితే ఎట్లుంటుంది మా అమ్మ? నన్ను కొడతావా? ఎంత ధైర్యం నీకు? నిన్ను కొట్టడానికి ధైర్యం కావాలరా? కట్టుడు సరిపోతుంది. భయపడ అమ్మ, సిగ్నల్ వచ్చింది. మళ్ళా ఫోన్ చేస్తాను. ఏమైందిరా? అబ్బా నీ అబ్బా ఇక్కడ నన్ను పొల్లు కూడా తిడుతుంది. నువ్వు రాయే జల్ది. ఆడాకు భయపడి నాకు ఫోన్ చేస్తాను. ఏమరా ఉండు వాడా, దాని సిగరెట్కలు పట్టుకొని 4 చంపుదాం. ఆగు అత్తున్నా ఉండు. పని చెప్తా చూడు. నేను మా బాబు చెప్పినా, మా బాబు నీ సంగతి చెప్తుంది. ఈ కట్టాడి కడుపులో పడతా చెప్తున్నా. చక్క వీకుని చలి నా గురించి మీ అవ్వకు తెలియదు. కడుపులో కొడతావా? ఈ గడ్డి కుప్ప అయిపోతే మా బాబు గడ్డ పట్టుకుని నా గుండెలో పడుతుంది. ఎట్టి నాకే పోటు. అయినా మా బాబు గురించి నీకు తెలియదు చెప్తానా? అమ్మో 2 మళ్ళీ ఎదిరింది కదా. వచ్చేట బాయ్ పోరని చూసి ఆడుకుంటాను. చిన్న పోరని చూసి మా వచ్చింది. అబ్బా పోతిరా అది మొత్తం గడ్డం చదువుకున్నది. నిన్ను చూసి దాని సంగతి చెప్తాంపా. అయితే బాగా మాట్లాడుతుంది కదా. ఇప్పుడు చూడు మా వచ్చింది, ఇప్పుడు మాట్లాడి చెప్తా. ఊరిని గింతోరినా కూడా సప్లై ఎత్తలేదు. ఏంద్రా నీ లొల్లి? ఊరిని వీడు ఇవరాక లొల్లి పెట్టుకుంది దీంతోట. జంత్రగడ ఎక్కింది కదా, మనిషికి 45 రూపాయలు అయితే. ₹5 చిల్లర లేవు, 10 రూపాయలు ఇస్తున్నా. సరే 5 రూపాయలు తీసుకోర్రి. పైసలు నాకు ఇస్తే అయిపో కదా. నేను పోయి చిల్లర తీసుకురాపోదునా? ఆమెకి ఇచ్చింది నేనేమన్నా ఎత్తుకెళ్ళి బిల్డింగ్ కట్టేదానా? ఇగో నా దగ్గర చిల్లర లేవా? ఈ 10 రూపాయలు తీసుకొని 5 రూపాయలు నాకు ఇయ్యి. 5 రూపాయలు నాకన్నా ఉంటే అటు ఆయనకే ఇచ్చేదానుగా. నా దగ్గర లేవు మరి. మరి ఆ 10 రూపాయలు నాకే ఇయ్యి, నేను పోతా. మరి 5 రూపాయలకు మునుగానా నేను? మునుగమని నేను అన్నానా? మరి పోయి తీసుకురాపో. నా 5 రూపాయలు ఉన్నాయా? నీ లేవా? తీసుకురాపో నువ్వే. నాకిచ్చిండా నీకు ఇచ్చిండా? ఓళ్ళకి ఇచ్చిండో వాళ్ళే తీసుకురావాలి. ఇది అమ్మోరికత్తి నన్ను దా తోవంటి ఓలా నా కలితే చిల్లర అడిగిస్తా. సరేపా. మేము 5 రూపాయల కోసం 5 కిలోమీటర్లు నడిచినట్టే ఉన్నది నా వెంబడి.
అమ్మో ఇవేంది ఇంత ఫాస్ట్ నడతా అని పుసుక్కన 10 రూపాయలు పట్టుకొని అయితే పోదుగా, మనం కూడా దెవ్వ నడవాలి. ఇక్కడ చంద్రాన్న కనిపిస్తుందిగా, ఇక్కడ చంద్రాన్న ఉన్నాడుగా, చంద్రాన్న చిల్లర అడుగుదాం. చంద్రాన్న ఒక 5 రూపాయలు ఇయ్య, రేపు ఇస్తా మళ్ళా. 5 రూపాయల? నువ్వే 90 రా, నైట్కి లేవు, ఎల్లుండి ఇస్తా. నువ్వే 90 రా, నైట్కి లేవు, ఎల్లుండి ఇస్తా. 90 రూపాయల? నీకన్నా అదేనాయం ఉన్నది, నీకన్నా అదేనాయం ఉన్నది. ఇది ఎప్పుడు వచ్చింది వీడికి? ఇగో చిల్లర దొరుకుతలేవు, నన్నేం చేయమంటావు? చేసేది ఏముంది, నా 5 రూపాయలు నాకు ఇస్తే నేను పోతా. దొరుకుతలేవు, నేనేం చేయాలా? అసలు డబ్బు నేను ఓడించుకోమన్నాడు, అమ్మో ఇక గయ్యాడున్నట్టున్నది. ఈ 5 రూపాయల కోసం 3 చీర నీళ్ళు ఆగించి తట్టుంది కదా. ఇగో పాటు నువ్వే ఉంచుకో. అంటే నేను గతి లేని దాని లెక్క కనబడతానా? నువ్వే ఉంచుకోపో అంటున్నా. అట్లా కాదవా, నా దగ్గర లేని నేనేం చేస్తా చెప్పు, అందుకే తీసుకోని ఇస్తాను. అయితే సరే. అవ్వ చూడే, నన్ను బాడగా తిడుతుంది, ఏమేమో అంటుంది, మొత్తం కట్టెతోటి కడుపులో కొడుతామట నన్ను. కట్టెతోటి కాదురా, నేను గడపరతోటి కడుపులో వచ్చినా తప్పలేదు. అవ్వా అవ్వేంద్ర అవ్వ, ఆమె గడ్డెదురంగా ఈ మల్లె నువ్వు కాలెట్ల పెట్టావరా బాడకావు. అవ్వా పాపం ఆమె మంచిది కాబట్టి ఏమనలేదు నిన్ను, వేరేటోళ్ళు అయితే తూకుందిరా బాడకావు. అవ్వ నాకేం అర్థమైంది లేదు, ఏమైంది? ఇంటికి వా కొడుక, నీ సంగతి చెప్తా. ఆడళ్ళతో లొల్లి పెట్టుకొని మొగోళ్ళ లెక్క పోజులు కొడతానవా? నువ్వు మొగోని బిడ్డ. పాపం పోడి ఎత్తిపోయేటట్టున్నాడు. అబ్బ బిడ్డ చూసినవారా ఎంత మంచిదో, నువ్వెంత లొల్లి పెట్టినా గానీ ఇడిచిపెట్టమంటాంది. నువ్వు ఇంటికి వా, నీ సంగతి చెప్తా. పోదాం పారా, నడువు. ఈడు పోయి దీని దగ్గరనే ఇరికిండు. చూడు, మా అవ్వని భయపడేదంటే ఈ తల్లి మహాతల్లి కాదు. అమ్మో ఇక్కడ ఉన్నది, మనం దిగలిపోవాలి. అమ్మో 5 రూపాయలకి అంత లొల్లి పెట్టిందంటే నన్నైతే 5 రూపాయలకి అంగట్లో అమ్ముకొచ్చేది. దాంతో ఆ పని కూడా అయింది. కానీ వాము, నువ్వు నన్ను ఆగమందున అయింది, లేకపోతే నా బతుకు ఆగం అయిపోయి. ఇక సరే కానీ ఇక నేను మరి పోయేస్తా. ఇంత చెప్పినా కూడా మళ్ళీ నీకు సిగ్గురాలే అని మళ్ళీ పోతా అంటున్నావు. ఇంకా నాకు మాన లేకుండా మళ్ళీ అటు పక్క పోతున్నా అని. గా నాగరాజు వల్ల చిన్న కొడుకు బాలనాగరాజు లేడా, అంది ఇలా భర్తలేనట. మరి పోయేస్తా, నువ్వు వస్తావా? మరి పోదా కలిసి ఇద్దరం. చల్ నేను రాను. అడు నా పుట్ట ముందుకెళ్ళేవేటుగా నాకు చెప్పలే తెలుసా. అడవిలో అంది నేను ఉరికత్తానా? నువ్వంటూ పోతూ మీరైతే చెట్ల పొంటి పుట్ల పొంటి ఊకే తిరిగేటోళ్ళేనే. ఓ మాదాలది, మరి నేను పోయేస్తా. అవు నేను గడ్డి సాయకని ఎదుర్కోమన్నాను కదా, ఇక సాయక లెక్క లేదే. ఎవరబ్బాయిలు? బుజ్జి, ఎవరు నువ్వు? ఏంది అసలు నువ్వోలు? నేనెవ్వలా? నా పొలంలోకి వచ్చి నన్ను ఎవరన్నా అంటావా? నేను ఈ గడ్డి సాయకులను ఎదుర్కోమన్నా, నువ్వెందుకు ఎదురుతున్నావు? అమ్మని ఈ పొలం ఈయనదా? అయ్యో పటేలా, ఆలుకాయకులు వెళ్తేనే గడ్డే రచన, ఆయన ఈ గడ్డి నేనేం చేసుకుంటా? అయినా అలా కొడుకు దున్నపోతు లేక మంచిగా పడండి కదా, ఆడు ఉండగా కూడా మళ్ళీ నిన్ను పిలిచిట. ఏమో పటేలా, వాళ్ళు చెప్తేనే ఇక్కడికి వచ్చిన. ఆయన దొంగతనాన్ని వచ్చి గడ్డి తీసుకోవడానికి మాకు బర్రెలు కూడా లేవు. ఏదో కూలినాలు చేసుకొని బతికేటోళ్ళం. అయ్యో బుజ్జి, తప్పు పట్టుకోకరు, ఇక పొద్దు తట్టున్నది, ఇక నీ పని నువ్వు చేసుకోరా. సరే పటేలా. అమ్మని బతికిపోయినాం, తొందర డాక్టర్ వస్తే గడ్డి మిల్కొని పోవాలి, లేదంటే దండుగా తీస్తారు. అప్పుడు ఫోన్ చేసినావు, ట్రాక్టర్ వచ్చింది, తొందరగా గడ్డేసుకొని పోదాం. పటేల్ చూస్తే దండుగా తీస్తాడు, అసలే దొంగరాజు. అమ్మని ఇది కుంభం ముంచిందిగా. చూస్తానేమైంది కానీ
ఈయనేంది గింటున్నాడు? దొంగ గడ్డ వీళ్ళేరి మాయమైపోయారు. అమ్మో వీళ్ళు పెద్ద దొంగలు ఉన్నట్టున్నారు. అమ్మో సాయికకి చెప్పి జల్దీ గడ్డి ఎదురుకుపోమనాలి, లేకుంటే మొత్తం వీళ్ళు మాయం చేసేటట్టున్నారు.